హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా ప్రియతమ పార్ట్ 82 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్, మీకు స్టోరీలో క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురాగలను. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాము. మరి నా ప్రియతమ పార్ట్ 82. అంకిత్ని ఆఫీస్కి వెళ్ళిపోమని దేవితో వెళ్ళిపోతుంది మైథిలి. ప్రవీణ్కి కాల్ చేస్తుంది రాజేశ్వరీదేవి. తనిషతో సరదాగా కాసేపు చాటింగ్ చేస్తాడు మయూర్. ఏదో ఆలోచిస్తూ అప్పారావుకి డాష్ ఇస్తుంది నిరూష. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అప్పారావు చేతిలోని గ్లాసులు కింద పడి పగిలిపోవడం చూసి, అయ్యో ఏంటి అప్పారావు, కొంచెం ముందు వెనుక చూసుకోవాలి కదా అని సీరియస్గా అంది నిరూష. చూసుకోకుండా డాష్ ఇచ్చింది ఈవిడ, పైగా నేను చూసుకోలేదని అంటుంది అని మనసులో అనుకుని, సారీ మేడం, సారీ, వాటర్ తీసుకురమ్మన్నారన్న కంగారులో వస్తువు చూసుకోకుండా మీకు డాష్ ఇచ్చాను మేడం అని అన్నాడు అప్పారావు. సర్లే, ఇక్కడ అంతా త్వరగా క్లీన్ చేయి, మళ్ళీ ఎవరైనా చూసుకోకుండా కాలు వేస్తే గాజు పెంకులు కాలులో దిగుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిరూష. దాంతో అవి క్లీన్ చేద్దామని కిందకి వంగి, అమ్మో సార్ వాటర్ అడిగారు, త్వరగా తీసుకువెళ్ళకపోతే నా పని అయిపోతుంది, ముందు ఆ పని చూసి తర్వాత ఈ పని చూద్దాం అనుకుని అవి అక్కడే వదిలేసి వాటర్ తీసుకురావడం కోసం వెళ్ళాడు అప్పారావు. ఇంటికి వచ్చాక తన రూమ్లోకి వెళ్ళి నిద్రపోయిన ధాత్రి ఎప్పటికో నిద్ర లేచింది. అశ్విన్ తనపై అరవడంతో అతనిపై కోపంగా ఉంది కళ్యాణి. అతను ఏమడిగినా సమాధానం చెప్పకుండా అతనికి కావాల్సినవన్నీ అతని దగ్గరికి ఇస్తూ, కానీ అతనితో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు ఆమె. ప్లీజ్ అమ్మా, ఏదో కోపంలో అరిచేస్తాను, దానికి నువ్వు ఇలా నాతో మాట్లాడకుండా నన్ను దూరం పెడితే ఎలా అమ్మా అని అరుస్తూ ఉన్నాడు అశ్విన్. అయినా అతని అరుపులేమీ పట్టించుకోకుండా తన పని తను చూసుకుంటూ వెళ్ళిపోతుంది కళ్యాణి. అది అమ్మ, నువ్వు అలా ఉండు, పెళ్ళయ్యాక వీడికి నెత్తి మీదకి కొమ్ములు వచ్చేసాయి, నేను పెద్దవాడిని అయిపోయాను అని భ్రమపడుతూ అందరి మీద అరుస్తూ ఉన్నాడు అని అంటూ తన ఫోన్లో ఏదో చూస్తూ ఉంది కవిత. భ్రమలో ఉండడం ఏంటే, నేను నిజంగానే పెద్దవాడిని అయ్యాను అంటూ తన చేతిలో ఉన్న యాపిల్ ఆమె మీదకి విసిరాడు అశ్విన్. ఆ యాపిల్ ఆమెకి గట్టిగా తగలడంతో, అబ్బా దున్నపోతు, 15 ఏళ్ళు వచ్చే వరకు పక్కలో సుస్సుపోయడం మానలేదు, కానీ నువ్వు ఎప్పుడు పెద్దవాడివి అయ్యావురా అని గట్టిగా అరిచింది కవిత. అప్పుడే రూమ్ నుండి బయటికి వస్తున్న ధాత్రి ఆ మాట విని పెద్దగా నవ్వింది. ఆ నవ్వు వినిపించడంతో అటువైపు చూసి అక్కడ ధాత్రి ఉండడంతో చంపేసేలా కవితని చూశాడు అశ్విన్. అతని చూపు చూసి, వామో, ఇప్పుడు కానీ నేను వీడికి దొరికానో నన్ను చంపేస్తాడు అని మనసులో అనుకుని, సారీరా అన్నయ్య అని చెప్పి అతని చేతికి దొరకకుండా అక్కడి నుంచి పారిపోయింది కవిత. చేతిలో ఉన్న కుషన్ ఆమె వెళుతున్న వైపు విసిరి, నువ్వు దొరకవే, నీ సంగతి చెప్తాను అని కోపంగా అన్నాడు అశ్విన్. అతని కోపాన్ని చూసి అక్కడ నవ్వితే బాగోదు అని నవ్వు కంట్రోల్ చేసుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది ధాత్రి. అక్కడ కళ్యాణి వంట చేస్తూ ఉంది. ఆమె చేతిలోని కూరగాయలు తీసుకుని, నేను కట్ చేస్తాను ఆంటీ అని అక్కడ ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి కూరగాయలు చాక్తో కట్ చేస్తూ ఉంది ధాత్రి. ఆమెకి కాఫీ కల్పించి ఆమె పక్కనే కూర్చుంది కళ్యాణి. ఆమెను చూసి, ఆంటీ, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు మీ మనసులో ఏముంటే అది చెప్తారా అని అడిగింది ధాత్రి. ఏంటమ్మా అది, అడుగు చెప్తాను అని ఆమె నవ్వుతూ చూస్తోంది కళ్యాణి. అంకుల్ చావుకి కారణం నేనే కదా, మరి మీకు నా మీద కోపంగా లేదా అని ఆమెను చూడలేక తల వంచుకొని అడిగింది ధాత్రి. తన ఇంటికి ఎవరితో కారు రావడంతో వచ్చింది ఎవరా అని అలానే చూస్తూ ఉన్నాడు పవన్. ఆ కారు నుండి చేతికారు సహాయంతో కిందకి దిగాడు రాజేంద్ర. అతన్ని చూడగానే పవన్ కాళ్ళ కింద భూమి కంపించింది. ఏంటి డాడీ ఇప్పుడొచ్చారు, ఈయన గారు ఇంత అర్జెంటుగా దిగబడడానికి కారణం ఏంటబ్బా, కొంపదీసి ఆ ప్రవీణ్ గాడు ఏమన్నా దీని వెనక ఉన్నాడా
అని అనుమానపడుతూనే మనసులో చిరాగ్గా ఫీల్ అవుతూ ఆ చిరాకుని మొహం మీద కనబడనివ్వకుండా నవ్వు మొహం మీదకి తెచ్చి పెట్టుకుని అతనికి ఎదురు వెళ్ళాడు పవన్. తనకి ఎదురు వస్తున్న కొడుకుని ఆనందం నిండిన మనసుతో చూసి, ఎలా ఉన్నావురా అని అడిగాడు రాజేంద్ర. నేను బాగానే ఉన్నాను డాడ్. మీరే ఎలా ఉన్నారు? వస్తానని కాల్ చేస్తే నేనే వచ్చి దగ్గరుండి తీసుకువచ్చేవాడిని కదా అని అన్నాడు పవన్. నేను రావాలి అని అనుకోలేదురా, కానీ రావాల్సి వచ్చింది అని అన్నాడు రాజేంద్ర. ఆ మాటతో అయోమయంగా అతన్ని చూశాడు పవన్. అతని చూపులో ప్రశ్నని అర్థం చేసుకుని, రేపు మీ అమ్మ సంవత్సరికం కదరా, అది నీ చేతుల మీదుగా జరిపించాలని వచ్చాను. అది అవ్వగానే వెళ్ళిపోతాను అని అన్నాడు రాజేంద్ర. వాట్? రేపటి వరకు డాడ్ ఇక్కడే ఉంటారా? ఆయన ఇక్కడ ఉంటే నేను అనుకున్న పనులేవి జరగవు. ఇప్పుడు ఏం చేయాలి అని మనసులో మదనపడిపోతూ ఉన్నాడు పవన్. అతను ఏదో ఆలోచించడం చూసి, ఏంట్రా నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదా అని సూటిగా అతను చూస్తూ అడిగాడు రాజేంద్ర. చిచి, అదేమీ లేదు డాడ్. మీరు రావడం నాకు ఇష్టం లేకపోవడం ఏంటి? ఏదో ఆఫీస్కి సంబంధించిన విషయాల గురించి ఆలోచిస్తున్నాను అంతే అని అన్నాడు పవన్. వద్దు పవన్, రేపు సాయంత్రం వరకు ఆఫీస్ వ్యవహారాలే కాదు, దానికి సంబంధించిన ఆలోచనలు కూడా నీ మనసులోకి రానివ్వద్దు. ఈ ఒక్కరోజు నువ్వు నాతో ఉండరా అని దీనంగా మొహం పెట్టుకుని అడిగాడు రాజేంద్ర. ఏంటి ఏంటి నీతో ఉండేది? సడన్గా వచ్చిన ప్లాన్ మొత్తం స్పాయిల్ చేసిందే కాకుండా పైగా ఈ ఒక్కరోజు నాతో ఉండరా అని సెంటిమెంట్ డైలాగ్ ఒకటి అని మనసులో తిట్టుకుంటూ, సరే డాడ్, నాకు మీకన్నా ఏది ముఖ్యం కాదు అని అతన్ని రూమ్లోకి తీసుకువెళ్ళి, మీరు రెస్ట్ తీసుకోండి డాడ్, నేను రేపటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళి మాలినికి కాల్ చేశాడు పవన్. రాజేశ్వరీదేవి కాల్ చేయడంతో పక్కకు వచ్చి ఆ కాల్ లిఫ్ట్ చేశాడు ప్రవీణ్. అతను కాల్ లిఫ్ట్ చేయగానే రాత్రి అద్వైత్ చేసిన ఘనకార్యం అంతా అతనికి చెప్పి, పాపం ప్రవీణ్, మైత్రి ఎంత ఏడ్చిందో తెలుసా? తనని అలా చూసి గుండె తరుక్కుపోయింది. ఎందుకు ప్రవీణ్ అద్వైత్ ఇలా చేస్తున్నాడు? ఎందుకు ఆ అమ్మాయిని అలా ఏడిపిస్తున్నాడు? అసలు నా కొడుకు ఇంత రాక్షసుడిలా ఎలా మారిపోయాడు? ఒక్కసారి వాడిని చూస్తూ ఉంటే నాకే భయం వేస్తుంది అని అంది రాజేశ్వరీదేవి. వాడు మారలేదమ్మా, వాడిని అలా మార్చారు అని మనసులో అనుకుని, మీరేం కంగారు పడకండి అమ్మా, నేను వాడితో మాట్లాడతాను, మీరేమీ కంగారు పడకండి, వాడు అతి త్వరలోనే సెట్ అయిపోతాడు అని ఆమెకి ధైర్యం చెప్పి కాల్ కట్ చేసి కోపంగా అద్వైత్ క్యాబిన్లోకి వెళ్ళాడు ప్రవీణ్. అతను రావడం చూసి, ఏంటి సార్ ఆఫీస్కి వచ్చి టైం ఇదా అని అడిగాడు అద్వైత్. మైత్రిని ఎందుకు కొట్టావు? సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు ప్రవీణ్. తప్పు చేసింది, కొట్టాను. అయినా ఈ విషయం నీకు ఎవరు చెప్పారు అడిగాడు అద్వైత్. ఓ అవునా, అయితే ఈ ఆఫీస్లో 500 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. వారిలో ఎవరో ఒకరు రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అందుకని నువ్వు రోజు వారందరినీ కొడుతూ ఉన్నావా అడిగాడు ప్రవీణ్. అందరూ చేసిన తప్పులు చాలా చిన్నవి, వాటికి శిక్ష వేయవలసిన అవసరం కూడా లేదు. కానీ మైత్రి చేసిన తప్పుకి ఆమెకి వేసిన ఈ శిక్ష చాలా చిన్నది అని అన్నాడు అద్వైత్. ఈ ఈ శిక్ష సరిపోనంత పెద్ద తప్పు మైత్రి ఏం చేసిందిరా అడిగాడు ప్రవీణ్. ఏం చేసిందా? ఏం చేసిందా అని అడుగుతున్నావా? నా జీవితాన్ని నాశనం చేసింది, నా ప్రేమని చంపేసింది, నా చిన్నిని నాకు దూరం చేసింది ఆవేశంగా అరిచాడు అద్వైత్. నో నో నో, మైత్రి అలా చేయలేదు, ఎప్పటికీ అలా చేయలేదు కూడా అని అరిచాడు ప్రవీణ్. లేదు, మైత్రినే చేసింది అన్నాడు అద్వైత్. చెయ్యలేదు అని చెప్పాను కదా అద్వైత్ అని గట్టిగా అరిచాడు ప్రవీణ్. తను అలా చేయలేదని నువ్వెలా చెప్తున్నావు? సూటిగా అతన్ని చూస్తూ అడిగాడు అద్వైత్. తనే అలా చేసిందని నువ్వెలా అంటున్నావు అంతే ధీటుగా అడిగాడు ప్రవీణ్. అక్కడ వాతావరణం చూస్తుంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారో లేక పోట్లాడుకుంటున్నారో అర్థం కానట్లుంది. ఎందుకంటే తను ఒక స్వార్థపరురాలు. తన సుఖం తప్ప వేరే వారి గురించి తనకి పట్టదు. తనకి దక్కని ప్రేమ తన స్నేహితురాలికి దక్కడం చూసి తట్టుకోలేక లేనిపోనివి చెప్పి నా చిన్నిని నాకు దూరం అయ్యేలా చేసింది అన్నాడు అద్వైత్.
లేదు, మైత్రి అలా చేయలేదు అన్నాడు ప్రవీణ్. మైత్రి అలా చేయలేదు, మైత్రి అలా చేయలేదు, మైత్రి అలా చేయలేదు. మరి మైత్రి అలా చేయకపోతే అలా చేసింది ఎవరు అని గట్టిగా అరిచాడు అద్వైత్. నువ్వు చిన్ని అని అనుకుంటున్న ప్రియా. కళ్ళు పెద్దవి చేసి అతన్ని కోపంగా చూస్తూ అన్నాడు ప్రవీణ్. ధాత్రి అడిగిన ప్రశ్నకి కళ్యాణి ఏం సమాధానం చెప్తుంది? రాజేంద్ర అంత సడన్గా ఎందుకు వచ్చాడో పవన్ కనిపెడతాడా? చిన్ని ప్రియ వేరువేరని ప్రవీణ్ చెప్పిన నిజాన్ని అద్వైత్ నమ్ముతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంక సెలవు తీసుకుంటున్నాను. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.